జగన్ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు తెలుగుదేశం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా చేసినటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారిని రాగానే సస్పెండ్ చేసింది. ఏదైతే ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి పరికరాల్ని, నిఘా పరికరాలను కొనుగోలు చేసి ఆళ్ళ అబ్బాయి పేరుతో దాన్ని దుర్వినియోగం చేశారు అంటూ. దాన్ని నిరూపించలేకపోయింది. 5 ఏళ్లు అధికారంలో ఉంది. నిజంగా అయితే దాన్ని ప్రూవ్ చేసి జైల్లో పెట్టొచ్చు, కేసు పెట్టొచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక దేశం కొనేటటువంటి సందర్భంలో దేశం టు దేశం కొనాలి గానీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం కొనకూడదు. పెగాసస్ సాఫ్ట్‌వేర్ అన్నటువంటిది. దాని ద్వారానే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాయిస్సుల్ని ట్రాక్ చేసి 24 మంది ఎమ్మెల్యేలని మార్చుకున్నారు. అదంతా ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిందన్నది జగన్‌కి ఎవరో ఇచ్చిన ఫీడ్‌బ్యాక్. దాని ఆధారంగా ఏబీ వెంకటేశ్వరరావుని వెంటాడారు, వేటాడారు. ఆయన నాకేం సంబంధం లేదు. ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ జగన్‌కి ఎట్లా పనిచేస్తాడో నేను చంద్రబాబుకి అట్లాగే పనిచేశాను. నేను డ్యూటీ చేశాను తప్ప ఎక్కడ రాజకీయాలు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఎమ్మెల్యేలు ఇట్లాంటి మాటలు మాట్లాడుకొచ్చినటువంటి కారణంగా జగన్ అందుకు ఇదైపోయి ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఆయన ఆ తర్వాత మొన్న మధ్యన మన స్టూడియోలో ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. నేను వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించను. చట్టపరంగా అన్యాయం చేసినప్పుడు చట్టపరంగానే ఎదుర్కొంటానన్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే వైకాపా హయాంలో తన మీద అక్రమ కేసులు బనాయించి తన ప్రతిష్టను దెబ్బతీసిన వాళ్ళని శిక్షించాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు గారు దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు మీద మంగళగిరి కోర్టు స్పందించింది. ప్రాథమిక ఆధారాల్లోనే అంటూ ఫిర్యాదును విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకుంది. నిందితులైన 10 మందికి సమన్లు జారీ చేసింది. విచారణ సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది. మంగళగిరి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఎవరెవరికి సమన్లు జారీ చేసిందంటే మాజీ డీజీపీలు గౌతమ్ సవాంగ్, ఆర్పి ఠాకూర్, సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, సిఐడి విభాగం మాజీ అధిపతి పివి సునీల్ కుమార్, సిఐడి మాజీ అదనపు ఎస్పీ ఆర్ విజయపాల్, డీజీపీ కార్యాలయం మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సి గోవిందరాజన్, ఏసీబీ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏసీబీలో గతంలో అదనపు ఎస్పీగా పనిచేసిన ఏ సాయికృష్ణ, ఐజీ కొల్లి రఘురామరెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి సిపిఆర్ఓ పూడి శ్రీహరి ఉన్నారు.